నమస్తే విధుల స్వాగతం లక్ష్యం సమాజహితం. స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ యాన్యువల్ డే వచ్చిందంటే మాత్రం చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా వివిధ రకాల పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. తల్లిదండ్రులు చాలా సంతోషపడుతుంటారు, ఎందుకంటే సినిమాల్లోనే డ్యాన్స్ చూస్తుంటారు, లేకపోతే ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు చూస్తుంటారు. తమ పిల్లలు తమ కంటి ముందర డ్యాన్స్ చేస్తుంటే ఆనందానికి హద్దే లేదు. సో ఈరోజు వేదిక అయింది మల్లాపూర్ శ్రీ సాయి మోడల్ హై స్కూల్ వారి యాన్యువల్ డే కార్యక్రమాన్ని ఈరోజు మీర్పేటలో ఉన్నటువంటి ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు కూడా 3.5 గంటల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం కనుల పండగ జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చైర్మన్ సందీప్ గారు ఉన్నారు, వారండి మరికొన్ని తెలుస్తున్నారు. నమస్తే. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ చేస్తున్నారు? చాలా బాగా చేసినారు పిల్లలందరూ కూడా చూసినట్టు. సో ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ మనము ఫ్రమ్ పాస్ట్ 1 మంత్ నుంచి మనం పిల్లలకు ప్రాక్టీస్ చేపిస్తున్నాము. సో ఎవ్రీడే రెగ్యులర్గా పిల్లలు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మన కొరియోగ్రాఫర్స్, మన టీచర్స్ కోఆపరేషన్, అట్లనే స్కూల్ మేనేజ్మెంట్ కోఆపరేషన్తో పిల్లలు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మన యాన్యువల్ డేలో మీరు చూసుంటారు. ఎంత బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్. ఇదంతా ఏంటి అంటే త్రూ కొరియోగ్రాఫర్స్ వల్లనే ఇదంతా జరిగింది అనమాట. కోఆపరేషన్ అంటే పిల్లలు డ్యాన్స్ చేస్తేందుకు ఎలా అనిపించింది? వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం విధానంలో ఎలాంటి సెలెక్షన్ జరిగింది? వాళ్ళ ఎత్తువిజయమేనా ఇదంతా? ప్రతి పిల్లలో ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంటుంది సార్. సో ఆ యూనిక్ టాలెంట్ అనేది స్కూల్ అనేది ఫస్ట్ స్టెప్ బయటికి తీసిపెట్టేది. సో ఆ స్కూల్ మన శ్రీ సాయి మోడల్ స్కూల్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్లో ఆ స్టూడెంట్స్ అనే కాకుండా ఒక పార్షాలిటీ అనేది ఏ స్టూడెంట్ మీద చూపించకుండా ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో ఆ టాలెంట్ని బయటికి తీయడమే శ్రీ సాయి స్కూల్ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఆ ప్రకారంగానే ఈరోజు యాన్యువల్ డేలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా ఆ ఉద్దేశం ప్రకారమే ఇచ్చిండ్రు. మీరు డ్యాన్సర్స్ అంటే కొరియోగ్రాఫర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే చూస్తే దాదాపు కూడా సినిమాకు మ్యాచ్ అయినటువంటి డ్యాన్సే చేసినారు ఎక్కువ కూడా. సో బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ స్కూల్స్, పెద్ద కార్పొరేట్ స్కూల్స్, పెద్ద డిపిఎస్ లాంటి స్కూల్స్, జాన్సన్ లాంటి స్కూల్స్లో కొరియోగ్రఫీ చేసిన వాళ్ళని మనం తీసుకొచ్చాము. సో మనం నాణ్యత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. ఇక్కడనే కాదు, సో యాజ్ ఎ కొరియోగ్రాఫర్లనే కాదు, యాజ్ ఎ ఎడ్యుకేషన్లో పార్ట్గా కావచ్చు, ఎక్కడైనా కూడా మనం క్వాలిటీ ఆఫ్ కాడ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాము అనమాట. అది సార్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి డ్యాన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేశారు కదా, వాళ్ళని మరి అటువైపు అంటే ఏదైనా కొరియోగ్రాఫ్ వైపుకి వెళ్ళేటటువంటి విద్యార్థులను అటువైపు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందా? అంటే యాజ్ ఎ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్ మనం ఎక్కడికైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మన ప్రోత్సాహం కూడా కంపల్సరీ ఉంటుంది. సో ఓన్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్సే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ రిమైనింగ్ పిల్లల్లో ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, కరాటే కావచ్చు, క్రికెట్ కావచ్చు, మన స్కూల్లో అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ అట్లనే ఈవెంట్స్, ర్యాలీస్, యాంటీ డ్రగ్ ర్యాలీ లాంటిది, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ లాంటిది ఎన్నో సమాజానికి అవసరమయ్యే ర్యాలీలు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, అవన్నీ ఒక స్కూల్ నుంచి మనమే మన పిల్లలకు మనం నేర్పిస్తూ ఉంటే వారు రేపటి సమాజానికి మనం ఒక లెసన్ ఇచ్చినట్టు ఉంటుంది. చివరిగా విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఎవ్రీ పేరెంట్కి నేను చెప్పింది ఒకటే ఏంటంటే ప్రతి స్కూల్లో ఎన్నో స్కూల్లో ఉన్నాయి ఇన్ ద లొకాలిటీ. ప్రతి ఒక్క స్కూల్లో కామన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ కామన్ సబ్జెక్ట్, కామన్ బుక్స్ కామన్. ఎవరు వాడినా కూడా ఆ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్నే వాడాలి, దాని ప్రకారమే నడవాలి. బట్ దాంతో కాకుండా ఒక ఎడ్యుకేషన్ పార్టే కాకుండా కరికులర్ కావచ్చు, కరికులర్ కావచ్చు, అన్నిట్లలో డిసిప్లిన్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్సే కావచ్చు, ఎన్నో విధాలుగా స్టూడెంట్ డెవలప్మెంట్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒకటే ఒక స్కూల్లో ఉంది ఇన్ ద లొకాలిటీ, దట్ ఈస్ ద శ్రీ సాయి మోడల్ హై స్కూల్ సార్. థ్యాంక్ యూ సార్, విష్ ఆల్ ది బెస్ట్. సో ఇదండి మరి ఈరోజు జరిగిన కల్చర్ ప్రోగ్రామ్ గురించి. మా స్కూల్లో ఓన్లీ కల్చర్ ప్రోగ్రామే కాదు, అన్ని రకాలుగా శారీరక సమయం కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, అన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాం తెలియదు సార్. చూస్తున్న విధినేష్ కెమెరామెన్తో మీ సురేష్. నమస్తే. నా పేరు లక్ష్మి. నేను శ్రీ సాయి మోడల్ హై స్కూల్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అన్ని స్కూల్లా కాకుండా ఈ స్కూల్లో ఉన్నతమైన విలువలతో కూడిన క్రమశిక్షణ బద్ధమైన విద్యను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మల్లాపూర్ లాంటి ఏరియాల్లో మా లాంటి స్కూల్ ముందంజలో ఎప్పుడూ ఉంటుంది. ఆటల్లోనే కాదు, గేమ్స్లో కూడా, గేమ్స్ అలాగే కరాటే, కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లో కూడా మా పిల్లలు చాలా ఉత్సాహాన్ని చూపుతున్నారు. యాన్యువల్ డే అనేది కేవలం ఒక ఫంక్షన్ లాంటిది కాదు. పిల్లల్లో చదువే కాకుండా ఇంకా చాలా రకాలైన యాక్టివిటీస్, లేకపోతే వాళ్ళల్లో ఏదో దాగున్న టాలెంట్ని బయటకు తీసే ఒక వేడుక. అలాంటి వేడుకని మా సందీప్ సార్ గారు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా స్కూల్ రోజుల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జనరల్గా చైర్మన్ అంటే దాదాపు ఒక 45-50 ఆ వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే వద్దులే ఇవి అనే సర్దనపాలు ఉంటాయి. మరి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఉన్నారు, మీకు కోఆపరేషన్ ఎలా ఉంది? ఆయన స్పీడ్ మీరు తట్టుకుంటున్నారా?
ఈ ఒక్కటనే కాదండి, మేము ఏది అడిగినా మా సారు నో అనేది చెప్పరు. దాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనేది ఆలోచిస్తూ ఉంటారు. మాకు ఎప్పుడు యూత్ ఇన్స్పిరేషన్ లాగా మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఆయన ముందు కనపడరు అంతే, మా బ్యాక్ సైడ్ ఉండి బ్యాక్ బోన్ లాగా ఉంటారు. థ్యాంక్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఫైన్ మీరు ఎలా ఉన్నారు? ఇంకా చాలా బాగుంటారు, ఎందుకంటే మీ పిల్లలు అందరూ కూడా డ్యాన్స్ చేశారు కనుక. డెఫినెట్లీ వెరీ మచ్ హ్యాపీ అండి. మా పిల్లలు పేరెంట్స్ అందరి ముంగట ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇలాంటి ప్రోగ్రామ్ మేము జరిపించుకోవడం, పేరెంట్స్ని కానీ మేము కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు. విద్యార్థుల దశలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంపార్టెన్స్ వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పాటలు కూడా తల్లిదండ్రులు పెట్టి ఎగురుతారు. కానీ స్వయాన అలాంటి మోడల్ డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? డెఫినెట్లీ సార్, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అనేది ప్రతి స్కూల్లో చేయాలన్నది 100% మా ఉద్దేశం కూడా. సో పిల్లలకి ఏంటంటే ఇది ఒక అనుభూతి సార్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకి హార్డ్లీ స్కూల్ దశలో 1 లేదా 2 సార్లు మాత్రమే రాగలుగుతుంది. సో ఇలా ఛాన్స్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. 100% పేరెంట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రాంలో తమ పిల్లల్ని పాల్గొనదలిచేలా చేయడం. సో వాళ్ళకి 100% డిసిప్లిన్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఒక పద్ధతి అనేది కూడా కల్చరల్ ఇప్పుడు ఈ రోజు మనం ఏంటంటే ఎస్పెషల్లీ యాన్యువల్ డేలో టాలెంట్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఎక్సలెన్స్ కానివ్వండి, అటు అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇది కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ కల్చర్స్ సంబంధించిన మనం చేయడం జరిగింది. దాని తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ గురించి మనం తీసుకోవడం జరిగింది. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువులో కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా ఎలా ఉన్నారు అనేది పేరెంట్స్ తెలియాలనేది వాళ్ళకి మా ఉద్దేశం. సో ఈ యాన్యువల్ డే ద్వారా మేము మా పేరెంట్స్కి ఇది చెప్పదలుచుకున్నాము. థ్యాంక్స్. थैंक यू सर. सबको शुभ संध्या. आज का जो पहला वार्षिक उत्सव था स्कूल का, मुझे वैसे काफ़ी दिन तो नहीं हुए आए, कुछ ही महीनों में ज्वाइन किए स्कूल को, लेकिन मैंने यहाँ पे एक बात जो था मैंने बहुत ध्यान से मतलब महसूस किया, वो ये था कि यहाँ पे बच्चे को जो है हर क्षेत्र में आगे बढ़ने का मौका मिलता है. इधर ज़रूरी नहीं कि सिर्फ पढ़ाई में आगे बढ़े, खेल में भी आगे बढ़ सकता है और बाकी अलग अलग क्षेत्र हैं यहाँ पे. वो चीज़ यहाँ पे मुझे देखने को मिला और जो मैनेजमेंट है उन सब में एकता है, वो मुझे बहुत अच्छा लगा यहाँ पे. तो बस अंत में मैं यही कामना करूँगी कि स्कूल यूँ ही बढ़ता जाए, स्कूल में बच्चे काफ़ी बढ़े, स्कूल का नाम आगे बहुत रोशन हो. धन्यवाद. नमस्कार, मेरा नाम परवीन है. मैं 3री क्लास को बोलती हूँ, हिंदी सब्जेक्ट. मैं यहाँ पे 2020 में ज्वाइन हुई थी. जब उस टाइम ओनली 30 बच्चे थे, कोरोना का टाइम था, पेरेंट्स बहुत हिचकिचा रहे थे क्या होता क्या नहीं होता. जैसा स्कूल में एंटर करे कोरोना आ गया, बच्चों को परेशानी होती बोलते एज ए मैनेजमेंट इम्प्रूव करे ऑनलाइन क्लासेस वो क्लासेस बोल के. फर्स्ट ईयर 2020 में 30 students, next year 120. After that we increase the strength. Now our strength is 700. नो प्रॉब्लम सर. मैं 5 साल से वहाँ पे कर रही. मेरे को एज ए टीचर मैनेजमेंट मेरे को बेस्ट टीचर अवार्ड का बैच मिला. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి అండి నా పేరు. కృష్ణవేణి గారు, ఎలా అనిపించింది ఈరోజు మీరు చదివిస్తున్న పిల్లలు, మీ కంటి ముందర పిల్లల టాలెంట్ చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు కూడా మదర్ అయి ఉంటారు. అవును సార్, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. వాళ్ళు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం మేము, డే నైట్ అని అనకుండా ఏం లేకుండా. అసలు మేడం వాళ్ళే కానీ సార్ వాళ్ళే కానీ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. ఇది సక్సెస్ చేయాలి అని అనుకుంటూ మా డ్రీమ్ ఉండే, ఇది ఎట్లా అయినా కంప్లీట్ చేసుకోవాలి, పేరెంట్స్ దగ్గర కూడా గుడ్ విల్ రావాలి అని అన్నట్టుగా మేము చాలా ఆలోచించే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసామని అనేసి. మీ చైర్మన్ గురించి చెప్పాలంటే డైనమైట్. కోఆపరేషన్ చేస్తుంటారు చాలా సార్, అన్ని విషయాలలో మమ్మల్ని ముందుగా ఆయనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గో అహెడ్ ఏదైనా కానీ. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, రండి మేడం రండి అని అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేస్తారు సార్. ఎప్పటికైనా డిస్కరేజ్ అనేది మేము ఎక్కడా చూడలేదు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సరే కాదు, మేడం కూడా అలాగే ఉన్నారు. ఎవరైనా కానీ అందరం యూనిటీగానే ఉండి చేసేసుకుంటాం వర్క్ ఏదైనా కానీ. యువర్ విల్ పవర్ అంట. ఎస్ సార్. నా పేరు ఎస్ కల్పన టీచర్, నేను తెలుగు టీచర్ని. ఇక్కడ శ్రీ సాయి మోడల్ హై స్కూల్ గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా సరిపోలేవు. ఎందుకంటే స్టార్టింగ్ 30 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 900తో రన్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ గురించి, సందీప్ సార్ గురించి మేము ఏది అడిగినా కాదనకుండా ప్రతిదానికి మాకు సపోర్ట్ చేస్తూ స్కూల్ని చాలా చక్కగా రన్ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువుల్లోనే కాకుండా అన్ని రంగాలలో చక్కగా ముందుకు దూసుకెళ్తుంది, రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువగా అంచెలంచెలుగా ఎదుగుతారని అనుకుంటున్నాను.
అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఓన్లీ ఆటపాటల్లోనే కాకుండా చదువుల్లోనూ, స్పోర్ట్స్లోనూ, తర్వాత యాక్టివిటీలోనూ, తర్వాత ఆటపాటల్లోనూ ప్రతి దాంట్లో ముందుకు దూసుకెళ్తుంది. చెప్పడానికి మాటలు అసలు సరిపోలేవు సార్. పేరెంట్స్ అంటే ఇక చెప్పలేము సార్. పేరెంట్స్ మేము ప్రతిదీ ఇది మేము చేస్తున్నాం మేడం, మీరు దీనికి సపోర్ట్ చేయాలంటే ఓకే అంటారు. వాళ్ళు కూడా దేనికి తగ్గేది లేదన్నట్టు అన్నిట్లోనూ ముందుకు వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. Like good evening one and all. Actually when I joined in Sri Sai Model High School, I didn't know anything like I was very much having a holistic atmosphere with Sandeep sir especially. It's not that like I'm just praising him. The thing is all our management as well, I mean all our staff as well as our children feel very comfortable about Sandeep sir. Why? Because in my experience I have seen that he never says no first point. The second thing is he maintains the time management very nicely, as well as he understands. And after me joining like last year only I've been joined, then I didn't know anything. Like when I've seen Sandeep sir and speaking about him, like he just understands everybody and he helps everybody. This is what like atmosphere and the management wants, where a teacher or somebody wants to work over there, because that atmosphere and the management as of now where we are seeing is not so cool. And the other thing, like we don't feel flexible. I don't say about some other schools. What we say is regarding this Sri Sai Model High School, what I can say is after coming, if at all we just go in front of him, he says that madam please come forward, I mean carry forward. He never, in my this 2 years of journey, I never heard from his mouth no. So that's I really am proud of him, this I can say. And after coming here, I have seen the strength has been increased, as well as the parents are very much happy. Your 10th results also we are very much happy, and we have introduced the sections, and also we have introduced English club activities last year itself, and we have gone the spoken English and as well as the calligraphy and many more things. Not only like many of them might be thinking that our school is like we have SSS club, Coco club. It's not only for the sports. We, as you all have seen just now, even karate to different the students itself, like you have seen, and everything we people are covering. So the time schedule has been given very neatly and early. So I'm very happy. Not only me, behalf of our staff members, I can say, and as well as behalf of our students also being an academic coordinator, I can say behalf of the students as well as parents as well as staff. We really thank you. Thank you so much. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సంధ్యారాణి. నేను ఇక్కడ 2 years నుండి వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ బయాలజీ టీచర్ అండ్ యాజ్ ఏ ఇన్ఛార్జ్. సో ఇక్కడ మెయిన్ మా స్కూల్ మోటో ఏంటంటే, ఇప్పుడు బయట సిబిఎస్ఈ స్కూల్స్ అంటే యాక్టివిటీ బేస్డ్. సో మేము ఎస్ఎస్సి కరిక్యులం మెయింటైన్ చేసినా కూడా సేమ్ యాక్టివిటీ బేస్డ్. పిల్లలకు చదువే కాదు, అదే ఒకటే బోరింగ్ అనేది కాకుండా మాకు ఈసీఏ యాక్టివిటీస్ అని, ఇంగ్లీష్ క్లబ్ యాక్టివిటీస్. సో వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడానికి అదొక ఛాన్స్. ప్లస్ స్పోర్ట్స్. ఇప్పుడు అందరు టీచర్స్ ఏదైనా సరే మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, సిబిఎస్ఈకి దీటుగా మేము కూడా అదే కరికులం ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది మాది కూడా. వాళ్ళు ఎప్పుడు బోరింగ్గా ఫీల్ అయ్యి చదివేనా అన్నట్టు లేకుండా, ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, వాళ్ళు షార్ప్ చేసుకోవడానికి ఈవినింగ్ 6 వరకు ఉండి మరీ ప్రాక్టీస్ చేస్తారు డైలీ. ఈ మధ్య గర్ల్స్ని కూడా జాయిన్ చేసాం అలానే. సో వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, వాళ్ళని కూడా బయటికి తీయాలనేసి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి. సో సేమ్ సిబిఎస్ఈకి దీటుగా మేము కూడా ఏం తీసిపోమనేదే మా మోటో మెయిన్ మా స్కూల్ది. ఓకే, థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ రంగుల ప్రపంచానికి తనదే పాత్ర ఉంది. సో డ్యాన్స్ కూడా చాలా చక్కగా చేయించారు. వారి మాటలు తెచ్చుకుందాం. హాయ్ పవన్ కళ్యాణ్. హాయ్ సార్. సో కంగ్రాచులేషన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచి మీరు ప్రాక్టీస్, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 years నుంచి ప్రాక్టీస్ ఉంది అనమాట ఫీల్డ్. సూపర్. సో ఈ అంటే మీరు డ్యాన్స్ చేయించినప్పుడు ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే ఒక్క వ్యక్తి ఒకసారి స్టెప్ చేయాలంటే మనం చూస్తుంటాం సినిమాలలో వాళ్ళు, కానీ అందరూ బాగా కంపోజ్ చేశారు. ఎలా వీలైంది సార్? యాక్చువల్గా మనది ఎలా ఉంటే పిల్లల బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కొరియోగ్రఫీ చేస్తాం అనమాట. మా దాంట్లో స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందే స్టెప్స్ నేర్చుకుని అవి చేయమని పిల్లలకి చెప్పాము. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం కొరియోగ్రఫీ చేస్తాం కాబట్టి ఈజీగా అయిపోతుంది మనకు, అంత వర్క్ ఏమి ఉండదు అలా అనమాట. సో ఈజీగా. ఎన్ని పాటలు డిజైన్ చేశారు? ఓవరాల్గా 14 songs డిజైన్ చేసాం. పాటలు కంపోజ్ చేసాం కానీ మ్యూజిక్ కానీ ఇదంతా మొత్తం మీరేనా? మనం అంతా స్పెషల్ ఎడిటింగ్ వాడతామంటే, క్వాలిటీ కూడా 320 kbs వాడతామంటే, లోకల్ క్వాలిటీస్ వాడము, లైటింగ్ కానీ ఏది కానీ ఎఫెక్ట్స్ బాగా కంపోజిషన్లో ఎఫెక్ట్స్ చూపిస్తాం అనమాట కొరియోగ్రఫీలో ఆల్మోస్ట్. రోజులలో ఏ పాట బాగా ఇబ్బంది అనిపించింది? ఇబ్బంది అని ఏమనిపించలేదు, అన్నీ క్యాజువల్గా వెళ్ళిపోతుండే. పిల్లలు కూడా ఫాస్ట్ ఉన్నారు, క్యాచింగ్లో కూడా ఈజీగా అయిపోయింది, అంతే ఏమనిపించలేదు. సాంగ్ అంటే ఎన్ని నిమిషాలు ఇచ్చారు?
యాక్చువల్గా బోనాలు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి 30 minutes డ్యూరేషన్ ఇచ్చాము, హైయెస్ట్ ఎక్కువ డ్యూరేషన్ ఇచ్చాము. ఇక మిగతా నరసింహస్వామి అవతారాలు, మళ్ళీ పుష్ప, అవన్నీ లేటెస్ట్ ట్రెండింగ్ అన్ని తీసుకున్నాం. యా సో ఎన్నో ఇప్పుడే చెప్పారు సందీప్ కూడా, ఏం చెప్పారు చాలా స్కూళ్ళలో జాన్స్ లాంటి స్కూళ్ళలో కూడా చేసాం. మరి ఆ స్కూల్తో పోల్చుకుంటే ఈ స్కూల్ కంపారిజన్ ఎలా ఉంది? మీరు సందీప్ ఎలా కోఆపరేషన్ చేశారు? సందీప్ సార్ అయితే చాలా హెల్ప్ఫుల్ చేశారనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఈవెంట్ అయినా కానీ చాలా బాగా ఇచ్చారు సార్ వాళ్ళు. ఈవెంట్ బాగా సక్సెస్ చేశామని ఉంది సార్. మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్? స్టూడెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయండి. పిల్లలకి కూడా స్టడీ అనే కాకుండా కొంచెం యాక్టివిటీస్ కూడా ఇప్పిస్తే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ని కొరియోగ్రాఫర్ సైడ్ తీసుకెళ్తారా? పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఓకే అంటే కంపల్సరీ, సందీప్ సార్ కూడా అలౌ చేస్తే కంపల్సరీ కాంపిటీషన్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, స్పెషల్గా సందీప్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గివింగ్ ద ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తారా మరి? 100% సార్. సార్ నా పేరు మీనా సార్, నేను 3 years అయింది వర్క్ చేయబట్టి. ఓకే, ఇక్కడ అడ్మిన్గా వర్క్ చేస్తాను. చాలా బాగుంటుంది స్కూల్. మన మేనేజ్మెంట్ కూడా మనల్ని బాగా అర్థం చేసుకుంటారు. స్టడీ పరంగా చూస్తే 100% ఓకే సార్. అందరు టీచర్స్ కూడా మంచిగా చెప్తారు. టీచర్స్ బాధల్ని కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకుంటారు. బట్ పిల్లలకి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా దగ్గరుండి మేనేజ్మెంట్ చూసుకుంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు పర్ఫెక్ట్ సార్. టోటల్గా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. చూస్తే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది అంట. మరి మీకు ఎలా ఉంది? నాకు కూడా అనిపించింది, కానీ మాకు ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని ఆ టెన్షన్లో ఉన్నాం కదా. ఫుల్ ఎంజాయ్ చేశారు పేరెంట్స్ అయితే, అది మాకు హ్యాపీ. ఈ మూడు ఒక 2-3 months ఉంటుందా సార్? ఇదే ఎంజాయ్మెంట్ అంటే ఈ యొక్క ఆలోచన ఈ మూడు కంపల్సరీ పేరెంట్స్ అనుకుంటారు సార్. 2-3 months కాదు, 3 years 4 years దాకా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తారని ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. పేరెంట్స్ హ్యాపీగా మనకి అడ్మిషన్స్ చెయ్యొచ్చు, మన స్కూల్లో జాయిన్ కావచ్చు. అలాగే ఇంకా ఎలా ఉంటుందంటే స్టడీ ఇయర్తో పోల్చుకుంటే, ఇన్ని ఇయర్స్తో పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా డెవలప్ అవుతుంది. హ్యాపీగా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. Evening. My name is K. Kalpana. I am working in Sri Sai Model High School from past 5 years. I joined this school in Corona time 2020. The strength was only 12 students. In this Mallapur, our school had provided online classes. Because of in Mallapur, no school had provided online classes. This is the first school, Sri Sai Model High School, which had provided online classes at the time of Corona. Now we had the strength at least 700, and we are proud to be a part of the Sri Sai Model High School.